మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశవ్యాప్తంగా నేడు విద్యార్థి సంఘాలు విద్యా సంస్థలు బంద్ ప్రకటించాయి. ఇప్పటికే ఈ బంద్ కారణంగా పలు విద్యా సంస్థలు పాఠశాలలు మూతపడ్డాయి. అసలు విద్యార్థి సంఘాలు ఈ రోజు బంద్ ప్రకటించడానికి కారణం ఏంటి, వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటి, విద్యార్థి సంఘాల నేతలను అడిగి తెలుసుకుందాం. సరే, దేశవ్యాప్తంగా నేడు విద్యా సంస్థలు బంద్ ప్రకటించడానికి గల కారణం ఏంటి? ప్రశ్నాపత్రాల లీకేజ్ జరిగిందని చెప్పి దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేశారు. అయినా బీజేపీ ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి ఇవాళ తప్పనిసరి పరిస్థితులలో విద్యార్థి సంఘాలు ఈ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మీ డిమాండ్స్ ఏంటి సార్? మరి ఇవాళ ఆయా రాష్ట్రాలకు సంబంధించి నీట్ పరీక్షలు నిర్వహించడానికి ఎన్టీఏ పర్మిషన్ ఇవ్వాలని, అలాగే ఎన్టీఏని రద్దు చేయాలని చెప్పి ఈ బంద్ యొక్క డిమాండ్ గా మేము కొనసాగిస్తాం. దేశవ్యాప్తంగా నేడు విద్యా సంస్థలు బంద్ ప్రకటించడానికి కారణం ఏంటి? దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడానికి ప్రధాన కారణం ఇవాళ వైద్య రంగంలో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి నీట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి నీట్ ఎగ్జామ్ ను ఎన్టీఏ సంస్థ కొనసాగిస్తుంది. ఈ ఎన్టీఏ సంస్థ లీగు మొదలు పెట్టింది. నాట్ ఓన్లీ ఈ ఎగ్జామ్ మాత్రమే కాదు, గుజరాత్ లో ఈ 11 ఏళ్ల కాలంలో 11 పేపర్లు లీక్ చేసి 201 మంది మీద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దీన్ని ఎక్కడో కాదు, శాసనసభలోనే ప్రకటించినటువంటి సంగతి మన మోడల్ గుజరాత్ కు చెందుతుంది. ఈ యొక్క నరేంద్ర మోడీ, ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో స్పష్టంగా ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం, నీట్ ఎగ్జామ్ లీకులు కారణమైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. వైద్య విద్యను అబాసు పాలు చేయొద్దు, తిరిగి కొనసాగించాలి. ఎవరైతే దేశంలో ప్రజాస్వామిక హక్కుల కోసం మాట్లాడతారో విశ్వవిద్యాలయ, అలాంటి వాళ్ళపైన ఈ మోడీ ప్రభుత్వం కేసులు పెడుతుంది. విద్యార్థుల కోసం, పేద విద్యార్థుల కోసం సంక్షేమ ప్రభుత్వం అని మోడీ ప్రభుత్వం చెప్తుంది. రాష్ట్రంలో సంవత్సరానికి 1,00,000 పాఠశాలలు మూతవేస్తా ఉన్నాడు. మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్లు మైనార్టీలకు అందకుండా రద్దు చేశాడు. పిహెచ్డి స్కాలర్లకు ఫెలోషిప్లు అందించడం లేదు. బ్లేడీ దగాకోరు బీజేపీ ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. సార్, మీ యొక్క డిమాండ్స్ ఏంటి సార్? దేశవ్యాప్తంగా నీటి పరీక్ష రద్దు చేయాలి. వెంటనే కేంద్ర మంత్రి పరిధన్ గారు దీనికి ప్రశ్నాపత్రం లీకేజ్ అయింది కాబట్టి కేంద్ర మంత్రి పరిధన్ గారు కానీ ఒక బీజేపీ ప్రభుత్వం పూర్తిగా రాజీనామా చేసి పేద విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్, ఏ విధంగా బంద్ నిర్వహిస్తున్నారు మీరు? వాళ్ళ దేశవ్యాప్తంగా ఈ యొక్క బీజేపీ సర్కార్ చేసిన పాపాలు కారణంగా దేశవ్యాప్తంగా అన్ని విద్యారంగ సంస్థలు కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యా సంస్థలు, అన్ని విద్యా సంఘాల ఆధ్వర్యంలో పూర్తిగా బంద్ నిర్వహిస్తున్నాం. సార్, దేశవ్యాప్తంగా నేడు విద్యా సంస్థలు బంద్ ప్రకటించడానికి కారణం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఒక నీట్ ఎగ్జామ్ పబ్లిక్ అయింది కారణం వల్ల ఈ నీట్ను యథావిధిగా కొనసాగించాలని, అదేవిధంగా ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని, అలాగే మన గవర్నమెంట్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, పీజీ కాలేజ్ కానీ ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ బృందాన్ని వెంటనే భర్తీ చేయాలని, పోస్టును వెంటనే భర్తీ చేయాలని కోరుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా విద్యారంగ సమస్యలపైన విద్యార్థి సంఘాలతో కడప జిల్లాలో బంద్ చేయడం జరుగుతుంది. సరే, ఈ రోజు బంద్ ప్రకటించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎంతో మంది విద్యార్థుల్ని నీటు, ఎంసెట్ కోచింగ్ పేరుతో, ఎగ్జాముల పేరుతో ఎంతో మందిని విద్యార్థులు మోసం చేయడం జరిగింది. అందుకు దేశవ్యాప్తంగా ఈ బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడే కాదు, మన భారతదేశంలోనే ప్రతి ఒక్క చాట బంద్ నిర్వహిస్తున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల నుంచి నీటు, ఎంసెట్ కోచింగ్లతో ఎంతో అవకతవకలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతిసారి ఇలానే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళు సెంట్రల్లో వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాము, మళ్ళీ ఎంసెట్ నీట్ కోచింగ్ ఎగ్జామ్స్ మళ్ళీ నిర్వహించాలనేసి కోరుతున్నాము.